హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం డాన్ మొగుడు ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, మరుసటి రోజు వర్మ టవర్స్లో కిరణ్ ఒక పెద్ద ఫైల్తో సిద్ధార్థ్ క్యాబిన్లోకి వచ్చాడు. సిద్ధు, నువ్వు అడిగినట్టుగానే ఆ లండన్ ఎన్జిఓ గురించి, డాక్టర్ కేశవ గురించి మొత్తం జిల్లడ పట్టాను. ఇంటర్నేషనల్ ఏజెన్సీల ద్వారా వాళ్ళ రికార్డ్స్ అన్ని తెప్పించాను అని ఫైల్ టేబుల్ మీద పెట్టాడు కిరణ్. సిద్ధార్థ్ ఆతృతగా ఆ ఫైల్ తెరిచాడు. కిరణ్ వివరాలు చెబుతున్నాడు. సిద్ధు, ఆ గ్లోబల్ హెల్త్ కన్సల్టియం అనేది జెనీవాలో రిజిస్టర్ అయిన ఒక పెద్ద చారిటబుల్ ఆర్గనైజేషన్. గత 10 ఏళ్లుగా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ఎన్నో పేద దేశాలకు వాళ్ళు 100 కోట్లు మెడికల్ ఎక్విప్మెంట్స్ ఫ్రీగా సప్లై చేశారు. వాళ్ళ అకౌంట్స్ అన్నీ స్విస్ బ్యాంకుల్లో ఎంతో పారదర్శకంగా ఉన్నాయి. ఇక డాక్టర్ కేశవ్ విషయానికి వస్తే, అతను లండన్లో న్యూరో మరియు రోబోటిక్ సర్జరీలో గోల్డ్ మెడలిస్టు. అతని మీద ఒక్కటంటే ఒక్క మెడికల్ నెగ్లిజెన్సీ కేసు లేదు. అతని క్యారెక్టర్ ప్రొఫైల్ అన్నీ 100% క్లీన్. నువ్వు అనవసరంగా అనుమాన పడుతున్నాయేమో సిద్ధు అని కిరణ్ తన రిపోర్ట్ ముగించాడు. సిద్ధార్థ్ ఫైల్ మూసేసి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అన్నీ పక్కగా ఉన్నాయి. మరి పక్కగా ఉన్నాయి కిరణ్. ఒక మనిషి జీవితంలో ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఉండటం అసాధ్యం. అదొక పెయింటెడ్ పిక్చర్లా అనిపిస్తుంది. కానీ మన దగ్గర వాడిని ఆపడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నందిని ఆఫర్ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తుంది. సరే, వాడిని అడ్వర్టైజర్గా మాత్రమే బోర్డులోకి రానివ్వు. కానీ ఆసుపత్రిలో వాడి ప్రతి కదలిక మీద మన సీసీటీవీ నిఘా ఉండాలి. వాడు ఏ పేషెంట్ను కలుస్తున్నాడు, ఏ నర్స్తో మాట్లాడుతున్నాడు అంతా నాకు తెలియాలి అని గట్టిగా ఆదేశించాడు సిద్ధార్థం. విక్రమ్ జైలు గోడల మధ్య కూర్చుని రచించిన ఈ భయంకరమైన వ్యూహం సిద్ధార్థ్ లాంటి కార్పొరేట్ దిగ్గజాన్ని కూడా బురిడి కొట్టించేంత పకడ్బందీగా అమలైంది. రుద్రప్రతాప్ రాజకీయ పలుకుబడితో కేశవ్ బ్యాక్గ్రౌండ్ను ఎంతో జాగ్రత్తగా ఇలాంటి అనుమానం రాకుండా సృష్టించాడు. ఆ వల ఎంత ప్రమాదకరమైందో ముందు ముందు తెలియబోతుంది. 10 రోజులు గడిచాయి. సంజీవని హాస్పిటల్కు జర్మనీ, అమెరికాల నుంచి కోట్ల రూపాయల విలువైన అధునాతన ఎంఆర్ఐ మిషన్లు, రోబోటిక్ సర్జరీ ఆర్మ్స్ వచ్చి దిగాయి. వాటిని ఆసుపత్రిలో ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు బస్తీ జనం, ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఒక చిన్న ఉస్తా ఆసుపత్రిలో ఇంత టెక్నాలజీ రావడం ఒక అద్భుతం. జాతీయ మీడియా, లోకల్ ఛానల్స్ అన్నీ సంజీవని ఆసుపత్రిని, డాక్టర్ నందిని సేవలను వేణోళ్ళ పొగుడుతూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. ఒక ఆదర్శ వైద్యురాలి అంకుటిత దీక్షకు గ్లోబల్ హెల్త్ కన్సాల్టియం సలాం అంటూ హెడ్లైన్స్ వచ్చాయి. డాక్టర్ కేశవ్ అధికారికంగా సంజీవని బోర్డుకి చీఫ్ మెడికల్ అడ్వైజర్గా అడుగుపెట్టాడు. అతను చాలా వినయంగా, మృదువుగా మాట్లాడుతూ నందిని నమ్మకాన్ని, సిబ్బంది ఆధారాన్ని ఆ తక్కువ కాలంలోనే సంపాదించాడు. రోగులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ తన విదేశీ అనుభవాన్ని రంగరించి ఉచితంగా కన్సల్టేషన్లు చేయటం ప్రారంభించాడు. నందినికి అతనంటే ఎంత గౌరవం ఏర్పడింది. కొత్తగా వచ్చిన రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ను ఎలా ఆపరేట్ చేయాలో నందినికి, ఇతర జూనియర్ డాక్టర్లకు కేశవ్ స్వయంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. నందిని తన మేధస్సుతో ఆ టెక్నాలజీని చాలా త్వరగా నేర్చుకుంది. ఆమె ప్రతిభ చూసి కేశవ్ పైకి మెచ్చుకుంటున్నా లోపల మాత్రం క్రూరంగా నవ్వుకున్నాడు. నువ్వెంత త్వరగా నేర్చుకుంటే నా వలలో అంత త్వరగా పడతావు నందిని అని మనసులో అనుకున్నాడు. ఆసుపత్రి ప్రతిష్ట శిఖరాగ్రానికి చేరుకుంది. సిద్ధార్థ్ కూడా కేశవ్ ప్రవర్తనలో ఎలాంటి తప్పు దొరకపోవడంతో తన అనుమానం పొరపాటేమో అని నెమ్మదిగా రిలాక్స్ అయ్యాడు. కానీ ప్రశాంత ఎప్పుడు తుఫానికి ముందే వస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం సంజీవని హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులోకి ఒక అంబులెన్స్ వేగంగా వచ్చి ఆగింది. స్ట్రెచ్చర్ మీద ఒక 25 ఏళ్ల యువకుడు ఉన్నాడు. అతని పేరు రవి. రామాపురం బస్తీకి చెందిన ఒక పేద కుటుంబానికి అతని పెద్ద దిక్కు. అతనికి తల్లి, ఒక చెల్లెలు ఉన్నారు. రవి తీవ్రమైన తలనొప్పి ఫిట్స్తో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నందిని కాళ్ళ మీద పడింది. డాక్టర్ అమ్మ, నా కొడుకుని కాపాడుకో తల్లి, వాడే మా కుటుంబానికి ఆధారం, వాళ్ళు లేకపోతే మేము బతకలేము అని రోధించింది. నందిని వెంటనే రవిని ఐసీయూలోకి షిఫ్ట్ చేసింది.
కొత్తగా వచ్చిన అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ స్కాన్ తీయించింది. రిపోర్ట్ చూసిన నందిని ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపించింది. రవి మెదడులోని అత్యంత సున్నితమైన భాగంలో ఒక పెద్ద ట్యూమర్ ఉంది. అది పగిలి రక్తస్రావం అవడానికి సిద్ధంగా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేసినా రవి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ కేశవ ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ చూశాడు. అతని కళ్ళల్లో ఓ కుట్లమైన మెరుపు మెరిసింది. తను ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. డాక్టర్ నందిని, ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు. ట్యూమర్ మెదడులోని మోటార్ సర్వర్స్కు చాలా దగ్గరగా అతుక్కొని ఉంది. మనం మాన్యువల్గా సర్జరీ చేస్తే ఏ చిన్న పొరపాటు జరిగినా పేషెంట్ జీవితాంతం కోమలోకి వెళ్ళిపోతాడు, లేదా పక్షవాతం వస్తుంది. నా సలహా ఏంటంటే మనం కొత్తగా తెప్పించిన రోబోటిక్ సర్జరీ సిస్టమ్ వాడడమే దీనికి ఏకైక పరిష్కారం. రోబోటిక్ ఆర్మ్ మైక్రో మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో ఆ ట్యూమర్ను తొలగించగలదు అనేంత బాధ్యతగా సలహా ఇచ్చాడు కేశవ్. నందిని కొద్దిగా సంకోచించింది. కానీ డాక్టర్ కేశవ్, నేను ఆ రోబోటిక్ సిస్టమ్ మీద ట్రైనింగ్ తీసుకున్నాను, కానీ లైవ్ ఆపరేషన్ ఎప్పుడు చేయలేదు కదా. ఇంతటి క్రిటికల్ కేసులో మొదటిసారి ఆ ఎక్విప్మెంట్ వాడడం రిస్క్ ఏమో అని తన అనుమానం వ్యక్తం చేసింది. కేశవ్ ఆమె భుజం తట్టి ఎంతో ధైర్యం చెబుతూ, మీరు అద్భుతమైన సర్జన్ డాక్టర్ నందిని. మీ చేతుల్లో ఉన్న నైపుణ్యం ఆ రోబోటిక్ ఆర్మ్ను సులభంగా ఆపరేట్ చేస్తుంది. నేను పక్కనే ఉండి మిమ్మల్ని గైడ్ చేస్తాను. మీరే ఆపరేషన్ లీడ్ చేయాలి. ఈ సర్జరీ సక్సెస్ అయితే సంజీవని ఆసుపత్రి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఒక పేదవాడికి ఉచితంగా అధునాతన రోబోటిక్ బ్రెయిన్ సర్జరీ చేసిన ఘనత మీకే దక్కుతుంది. ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు తుడవాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం ఇది అనేంత ఎమోషనల్గా రెచ్చగొట్టాడు. నిజానికి ఆ రోబోటిక్ సిస్టమ్ సాఫ్ట్వేర్లో ఒక చిన్న మ్యానిపులేషన్ చేయడానికి కేశవ్ రాత్రే ప్లాన్ వేశాడు. ఆపరేషన్ మధ్యలో సిస్టమ్ కంట్రోల్ తప్పేలా, పేషెంట్ బ్రెయిన్లో నరాలను డ్యామేజ్ చేసేలా కోడింగ్ మార్చాడు. ఆ నేరం మొత్తం నందిని మీద, ఆమె అనుభవరాహిత్యం మీద పడేలా స్కెచ్ వేశాడు. ఒక వైద్యురాలిగా పేషెంట్ ప్రాణాలు కాపాడమే పరమావధిగా భావించిన నందిని కేశవ్ మాటలు నమ్మింది. ఆ తల్లి రోదన ఆమెను కరిగించింది. సరే డాక్టర్ కేశవ్, మనం ఈ రోబోటిక్ సర్జరీ చేద్దాం. రేపు ఉదయం ఆపరేషన్ థియేటర్ సిద్ధం చేయించండి అని నిర్ణయం తీసుకుంది. ఈ వార్త మీడియాకు ఉప్పందించబడింది. మరుసటి రోజు ఉదయం సంజీవని ఆసుపత్రి బయట మీడియా వ్యాన్లు బార్లు తీరాయి. భారతదేశంలోని తొలిసారిగా ఒక ఉచిత ఆసుపత్రిలో అత్యంత క్లిష్టమైన రోబోటిక్ బ్రెయిన్ సర్జరీ చేయబోతున్న డాక్టర్ నందిని అంటూ బ్రేకింగ్ న్యూస్లు ప్రసారం అవుతున్నాయి. ఈ వార్త చూసిన సిద్ధార్థ్ వర్మకు ఒక్కసారిగా గుండె అయిపోయినంత పనైంది. అతను వెంటనే ఆసుపత్రికి బయలుదేరాడు. దారిలో కిరణ్కి కాల్ చేసి, కిరణ్, నాకెందుకో చాలా భయంగా ఉంది. ఆ కేశవ్ గాడు కావాలని నందిని ఒక పెద్ద రిస్క్లోకి నెడుతున్నాడని నా ఇన్స్టింక్ట్ చెబుతుంది. ఆ రోబోటిక్ మిషన్ల సెక్యూరిటీ లాక్స్ ఇప్పుడే మన హ్యాకర్స్తో చెక్ చేయించు. ఐ వాంట్ దట్ రిపోర్ట్ ఇన్ 10 minutes అని అరుస్తూ కారు వేగం పెంచాడు. ఉదయం 9 గంటలు. ఆపరేషన్ థియేటర్ వాతావరణం ఎంతో టెన్షన్గా ఉంది. రవిని మత్తు ఇచ్చి ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టారు. నందిని స్టెరాయిడ్ డ్రెస్ వేసుకుని రోబోటిక్ కన్సోల్ ముందు కూర్చుంది. ఆమె వేళ్లకు సెన్సార్లు అమర్చబడి ఉన్నాయి. ఆమె ఏ కదలిక చేస్తే పేషెంట్ తల దగ్గర ఉన్న రోబోటిక్ ఆర్మ్స్ అదే కదలిక చేస్తాయి. డాక్టర్ కేశవ్ ఆమె వెనక నిలబడి మానిటర్లో అబ్జర్వ్ చేస్తున్నాడు. అతని కళ్ళల్లో రాక్షానందం తాండవిస్తుంది. ఆల్ ద బెస్ట్ డాక్టర్ నందిని, యూ కెన్ స్టార్ట్ నౌ అన్నాడు కేశవ్. నందిని దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని కళ్ళు మూసుకొని తన తండ్రిని స్మరించుకుంది. నెమ్మదిగా రోబోటిక్ ఆర్మ్స్ను కదిలిస్తూ రవి బ్రెయిన్స్కి లోపం చేసి ట్యూమర్ దగ్గరికి చేరుకుంది. ఆపరేషన్ అద్భుతంగా సాగుతుంది. నందిని నైపుణ్యం ముందు ఆ రోబోటిక్ యంత్రం ఒక అద్భుతమైన చిత్రకారుడి కుంచెలా పనిచేస్తుంది. 1 గంట పాటు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నడిచింది. ట్యూమర్ను దాదాపుగా తొలగించే స్టేజ్కి వచ్చింది. సరిగ్గా అప్పుడే నందిని కంట్రోల్ ప్యానెల్లో ఎర్రటి లైన్ బ్లింక్ అవ్వటం మొదలైంది. ఆమె కుడి చేతి వేలును నెమ్మదిగా కదిలిస్తే మానిటర్లో ఉన్న రోబోటిక్ ఆర్మ్ ఆ కమాండ్ను తీసుకోకుండా అకస్మాత్తుగా వేగంగా ఎడం వైపు కదిలింది. ఆ కదలికకు రవి మెదడులోని ఒక ప్రధాన రక్తనాళం తెగిపోయింది.
మానిటర్లో ఒక్కసారిగా రక్తం చిమ్మటం కనిపించింది. హార్ట్ మానిటర్లో బీప్ శబ్దాలు వేగంగా పెరిగిపోయి పల్స్ రేట్ డ్రాస్టిక్గా పడిపోవటం మొదలైంది. బీప్ బీప్ బీప్. ఆ శబ్దం థియేటర్లో మృత్యుఘోషలా మోగుతుంది. నందిని షాక్ అయింది. కంట్రోల్స్ ఫెయిల్ అవుతున్నాయి. డాక్టర్ కేశవ్ సిస్టమ్ నా కమాండ్స్ తీసుకోవడం లేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని గట్టిగా అరిచింది. కేశవ్ నటించడం ప్రారంభించాడు. ఓ మై గాడ్, రోబోటిక్ గ్లిచ్ లా ఉంది డాక్టర్. మీ తప్పు బటన్ ప్రెస్ చేసి ఉంటారు. పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతున్నాడు. బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవుతుంది అని కంగారు పడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఆ నెపాన్ని నందిని మీద వేశాడు. రవి పల్స్ పడిపోతుంది. అప్పటిదాకా వందల మందికి ప్రాణం పోసిన నందిని చేతులు ఒక్క క్షణం వణికాయి. ఒక నిరుపేద తల్లి ఆశలు తన కళ్ళ ముందే రక్తపు మడుగులో కలిసిపోతున్నాయి. తనపై జరిగిన కుట్ర గురించి ఆలోచించే సమయం అది కాదు. ఒక వైద్యురాలిగా తన బాధను, తన నిజాయితీ నిరూపించుకోవాల్సిన ఆఖరి నిమిషం అది. నందిని రోబోటిక్ కన్సోల్ ముందుంచి ఒక వదిన లేచి నిలబడింది. సిస్టర్, షట్ డౌన్ ద రోబోటిక్ సిస్టమ్. ఇప్పుడే పవర్ ఆఫ్ చేసేయండి. గివ్ మీ ద స్కాల్ప్ అండ్ సెక్షన్ పంప్. నేను మాన్యువల్గా ఆపరేషన్ టేక్ ఓవర్ చేస్తున్నాను అని సింహంలా గర్జించింది. కేశవ్ ఆశ్చర్యపోయాడు. ఏం చేస్తున్నా డాక్టర్ నందిని? ఈ స్టేజ్లో మాన్యువల్ సర్జరీ అసాధ్యం. పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ రెస్పాన్సిబిలిటీ నాది కాదు అని అడ్డుకోపోయాడు. షటప్ కేశవ్, పక్కకు జరగండి. ఈ ప్రాణం నా బాధ. నా రోగిని నేను చావనివ్వను అని వాణ్ణి పక్కకు నెట్టేసి ఆపరేషన్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది నందిని. రక్తంతో నిండిపోయిన రవి మెదల్లోకి తన 2 చేతులతో మైక్రోస్కోపిక్ సర్జరీ ప్రారంభించింది. ఆమె చేతులకు ఏ రోబోటిక్ సిస్టమ్ సాటి రాదని నిరూపిస్తూ తెగిపోయిన రక్తనాళాన్ని అతికించడానికి అద్భుతమైన నైపుణ్యంతో పోరాటం మొదలుపెట్టింది. ఆమె నుదుటి మీద నుంచి చెమటలు కారుతున్నాయి. నర్సులు తుడుస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లో ప్రతి సెకండ్ ఒక యుగంలో గడుస్తుంది. గంట, 2 గంటలు, 3 గంటలు బయట రవి తల్లి దేవుని ప్రార్థిస్తూ రోధిస్తుంది. మీడియా వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు. డాక్టర్ నందిని ఆపరేషన్లో అపశృతి, రోబోటిక్ సర్జరీ విఫలం. ఈ వార్తలు విన్న బస్తీ జనం ఆందోళనతో ఆసుపత్రి చుట్టూ గుమిగూడారు. ఆసుపత్రి ఆవరణలో బ్రేకులు వేసుకుంటూ సిద్ధార్థ్ కారు ఆగింది. అతను పరుగు పరుగున లోపలికి వెళ్ళాడు. అప్పుడే కిరణ్ నుంచి అతనికి ఫోన్ వచ్చింది. సిద్ధు, నువ్వు అనుకున్నదే నిజం. ఆ రోబోటిక్ సిస్టమ్ సాఫ్ట్వేర్ నిన్న రాత్రి డాక్టర్ కేశవ తన ప్రైవేట్ ల్యాప్టాప్ నుంచి హ్యాక్ చేసి ప్రోగ్రామింగ్ మార్చాడు. వాడి ఇంటర్నేషనల్ కాల్ రికార్డింగ్స్ తీస్తే వాడు డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ రుద్రప్రతాప్ బినామీ అని తెలిసింది. వాడు నందిని గారిని జైలుకు పంపడానికి వేసిన పక్క స్కెచ్ ఇది అని కిరణ్ అరెస్ట్ చెప్పాడు. సిద్ధార్థ్ కళ్ళు నిప్పుగుండంలా మారాయి. తన భార్య ప్రాణమానాలతో, ఒక పేదవాడి ప్రాణాలతో చెలగాటమాడిన ఆ కేశవ్ గారిని అక్కడికక్కడే చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది. అతను ఆపరేషన్ థియేటర్ వైపు పరుగులు తీశాడు. లోపల 6 గంటల సుదీర్ఘమైన ప్రాణాంతకమైన పోరాటం తర్వాత నందిని రక్తస్రావాన్ని పూర్తిగా కంట్రోల్ చేయగలిగింది. ట్యూమర్ను మాన్యువల్గా అత్యంత చాకచక్యంగా తొలగించింది. హార్ట్ మానిటర్లో రవి పల్స్ రేటు మెల్లగా నార్మల్ స్థితికి వస్తుంది. ఆ శబ్దం వినగానే నందిని ఊపిరి పీల్చుకుంది. కళ్ళు మూసుకుని దేవునికి దండం పెట్టుకుంది. ఆమె చేతులు రక్తంతో తడిసి ఉన్నాయి. కానీ ఆమె కళ్ళల్లో ఒక ప్రాణాన్ని నిలబెట్టిన ఆత్మసంతృప్తి ఉంది. డాక్టర్ కేశవ ముఖం పాలిపోయింది. తన కుట్రను నందిని తన ప్రావీణ్యంతో ఓడించిందని వాడికి అర్థమైంది. కానీ రవి బ్రతికిన మెదడుకు జరిగిన డ్యామేజ్ వల్ల అతను కోమాలోకి వెళ్ళిపోయాడని మానిటర్స్ చూపిస్తున్నాయి. అతను ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి. నందిని నీరసంగా ఆపరేషన్ థియేటర్ బయటకు వచ్చింది. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్న రవి తల్లి, మీడియా వాళ్ళు ఆమెను చుట్టుముట్టారు. డాక్టరమ్మ, నా కొడుకు ఎలా ఉన్నాడు? ఏడుస్తూ అడిగింది ఆ తల్లి. నందిని ఆమె చేతులు పట్టుకుని, నీ కొడుకు ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదమ్మా. ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ అతనికి స్పృహ రావడానికి కొంత సమయం పడుతుంది అని ఎంతో ఆదరతగా చెప్పింది. వెంటనే మీడియా వాళ్ళు మైకులు నందిని ముఖం ముందు పెట్టి, డాక్టర్ గారు,
మీకు రోబోటిక్ సర్జరీ అనుభవం లేకపోయినా పబ్లిసిటీ కోసం ఈ ఆపరేషన్ చేశారని, మీ నెగ్లిజెన్సీ వల్లే పేషెంట్ కోమాలోకి వెళ్ళాలని వింటున్నాం. నిజమేనా అని రాబందుల్లా మీద పడ్డారు. డాక్టర్ కేశవ్ వెనక నుంచి వస్తూ, అవును, నేను ముందే వార్న్ చేశాను. డాక్టర్ నందిని హ్యాండ్లింగ్లోనే ప్రాబ్లం వచ్చింది. ఇది మెడికల్ నెగ్లిజెన్స్ కిందికి వస్తుంది అని మీడియా ముందు బాంబు పేల్చాడు. ఆ మాటలకు బస్తీ జనం కూడా ఒక్క క్షణం షాక్ అయ్యారు. నందిని ద్రోహానికి స్థానమైపోయింది. నమ్మక ద్రోహం ఇంత దారుణంగా ఉంటుందా అని ఆమె గుండె రగిలిపోయింది. అప్పుడే ఆపండ్రా మీ డ్రామాలు అంటూ సింహంలా గర్జించుకుంటూ ఆ గుంపుని చీల్చుకొని ముందుకు వచ్చాడు సిద్ధార్థ్ వర్మ. అతని చేతిలో కిరణ్ పంపిన సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్ ఆధారాలు ఉన్న ఫైలు ఉంది. అతను నేరుగా డాక్టర్ కేశవ్ కాలర్ పట్టుకుని గట్టిగా లాగి మీడియా కెమెరాల ముందు గెంటాడు. వీడు డాక్టర్ కాదురా, ఒక పేదవాడి ప్రాణాలను బలి తీసుకొని ఒక పవిత్రమైన ఆసుపత్రి పరువు తీయడానికి రుద్రప్రతాప్ పంపిన కిరాయి హంతకుడు అని గట్టిగా అరిచాడు సిద్ధార్థ్. ఆ మాటలతో ఆసుపత్రి ప్రాంగణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంజీవని హాస్పిటల్ ప్రాంగణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మీడియా కెమెరాలు, లైట్లు అన్నీ సిద్ధార్థ్ వర్మ మరియు అతని చేతిలో బందీగా ఉన్న డాక్టర్ కేశవ్ వైపు తిరిగాయి. అక్కడ ఒక భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. కొద్ది క్షణాల క్రితం వరకు డాక్టర్ నందిని మీద ప్రశ్నల వర్షం కురిపించిన రిపోర్టర్లందరూ ఇప్పుడు సిద్ధార్థ్ మాటలకు నిశ్చేష్టులైపోయారు. సిద్ధార్థ్ కళ్ళల్లో రగిలే అగ్నిపర్వతం ఉగ్రరూపం దాల్చినట్లుగా ఉంది. కానీ అతను తన విచక్షణను కోల్పోలేదు. అతని కోపం భౌతికమైన దాడికి దారితీయలేదు. దానికి బదులుగా బుద్ధిబలంతో శత్రువుని సమాజం ముందు నగ్నంగా నిలబెట్టే ఒక పదునైన ఆయుధంగా మారింది. డాక్టర్ కేశవ ముఖంలో నెత్తురు చుక్కలేదు. అతని సిద్ధార్థ్ పట్టు నుంచి విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. ఏంటి మిస్టర్ సిద్ధార్థ్, ఏం చేస్తున్నారు మీరు? మీడియా ముందు ఒక అంతర్జాతీయ వైద్యుడి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తారా? ఇది పరువు నష్టం కిందకు వస్తుంది అని డాక్టర్ కేశవ్ వణుకుతున్న గొంతుతో బుకాయించడానికి ప్రయత్నించాడు. సిద్ధార్థ్ పెదవుల మీద ఒక వ్యంగ్యమైన చిరునవ్వు వెలిసింది. ఆ నవ్వులో ఒక సామ్రాజ్య నేతకు ఉండే ఆత్మవిశ్వాసం, శత్రువును చిత్తు చేసిన గర్వం ఉన్నాయి. తన చేతిలో ఉన్న ఫైల్ను అక్కడున్న సీనియర్ జర్నలిస్టుల చేతికి అందించాడు. ఆధారాలు లేకుండా మాట్లాడడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు కేశవ్, నేను సిద్ధార్థ్ వర్మను. ఒక పని మొదలుపెట్టానంటే దానికి సంబంధించిన ప్రతి అక్షరం, ప్రతి ఆధారం నా చేతిలో పక్కగా ఉంటుంది అని గంభీరంగా చెప్పాడు సిద్ధార్థ్. మీడియా ప్రతినిధులు ఆ ఫైల్ తెరిచి చూశారు. అందులో ఉన్న ఆధారాలు చూసి వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్చుకున్నాయి. సిద్ధార్థ్ అందరికీ వినిపించేలా స్పష్టంగా వివరించాడు. లేడీస్ అండ్ జెంటల్మెన్, మీ చేతుల్లో ఉన్న పత్రాలు నిన్న రాత్రి డాక్టర్ కేశవ్ వినియోగించిన ల్యాప్టాప్ తాలూకు ఐపీ లాక్స్. పేద రోగులకు ఉచితంగా వైద్యం అందించవలసిన ఈ రోబోటిక్ సిస్టమ్ సర్వర్లోకి అతను అనాధారికంగా లాగిన్ అయ్యి ఆపరేషన్ మధ్యలో సిస్టమ్ కంట్రోల్ తప్పేలా ప్రోగ్రామింగ్ మార్చాడు. ఒక అమాయకమైన పేదవాడి ప్రాణాలను బలి తీసుకొని ఆ నెపాన్ని డాక్టర్ నందిని మీద వేసి ఈ ఆసుపత్రి పరువును, ఆమె వైద్య వృత్తిని నాశనం చేయాలన్నది అతని కుట్ర. కానీ ఒక అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి డాక్టర్ నందినితో ఉన్న శత్రుత్వం ఏంటి సార్? ఒక రిపోర్టర్ ఆతృతగా అడిగాడు. అక్కడే ఉంది అసలు నిజం. సిద్ధార్థ్ గొంతు మరింత పెంచాడు. అతను ఏ గ్లోబల్ ఆర్గనైజేషన్ మనిషి కాదు. అతను డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్ళిన విక్రమ్ తండ్రి, రాష్ట్ర హోంమంత్రి రుద్రప్రతాప్కు అత్యంత నమ్మకస్తులైన బినామీ. ఆ ఫైల్లో చివరి పేజ్ చూడండి. రుద్రప్రతాప్కు చెందిన షెల్ కంపెనీల నుంచి నిన్న రాత్రే కేశవ్ విదేశీ ఖాతాలకు 10 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. ఒక పవిత్రమైన డాక్టర్ను జైలు పంపడానికి, ఒక ప్రాణాన్ని బలి తీసుకోవడానికి ఇతను పుచ్చుకున్న కిరాయది. ఆ మాటలు వినగానే ఆసుపత్రి ఆవరణలో పెద్ద కలకలం రేగింది. బస్తీ జనం కోపంతో కేశవ్ మీదకు దూసుకురాబోయారు. మా డాక్టరమ్మను జైలుకు పంపాలని చూస్తావా రాక్షసుడా? ఆ పసివాడి ప్రాణాలతో చెలగాట మాడతావా అంటూ అరుస్తూ అతన్ని కొట్టడానికి ప్రయత్నించారు. సిద్ధార్థ్ వెంటనే వాళ్ళను అడ్డుకున్నాడు. ఆగండి, ఇతని పాపాలకు చట్టం సరైన శిక్ష వేస్తుంది.
మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు అని వాళ్ళను శాంతింపజేశాడు. అప్పటికే సిద్ధార్థ్ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీస్ కమిషనర్ హారిస్ తన సిబ్బందితో కలిసి లోపలికి వచ్చాడు. వర్మ గారు, మీరిచ్చిన ఆధారాలు, ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ అన్నీ మా సైబర్ క్రైమ్ టీం వెరిఫై చేసింది. మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజం. కేశవ్ను మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పి కేశవ్ చేతులకు బేడీలు వేశారు. కేశవ్ తలదించుకుని అవమాన భారంతో పోలీసుల వెంట నడిచాడు. మీడియా వాళ్ళు వెంటనే తమ మైకులను నందిని వైపు తిప్పారు. అప్పటి వరకు ఆమెను దోషిగా నిలదీసిన రిపోర్టర్లు ఇప్పుడు ఆమె ప్రతిభను, ఆమె నిబద్ధతను వేనోళ్లు పొగుడుతున్నారు. డాక్టర్ నందిని గారు, రోబోట్ సిస్టమ్ ఫెయిల్ అయినా సరే మీ ప్రావీణ్యంతో మాన్యువల్గా అంత క్లిష్టమైన సర్జరీ చేసి రోగి ప్రాణాలు నిలబెట్టారు. మీ మీద జరిగిన కుట్రను ఎదుర్కొని నిలబడిన మీ వైద్యానికి మా సెల్యూట్. మీరేమంటారు అని అడిగారు. నందిని కళల్లో అలసట ఉన్న ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఆమె పెదవులపై వికసించింది. ఆమె సిద్ధార్థ్ వైపు ఆరాధనగా చూసింది. ఒకప్పుడు తను ఒంటరి పోరాటం చేయవలసి వచ్చేది, కానీ ఇప్పుడు తన వెనక కొండంత అండగా, తన ఆత్మాభిమానానికి కవచంలా అతను నిలబడ్డాడు. నీవొక డాక్టర్ని మాత్రమే. నా బాధ్యత ప్రాణాలు కాపాడడం. నా రోగిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనన్న నా నమ్మకమే ఆ ఆపరేషన్ని విజయవంతం చేసింది. కానీ ఆ ఆపరేషన్ వెనుక జరిగిన కుట్రను ఛేదించి నా పరువును, నా ఆసుపత్రి ప్రాణాన్ని కాపాడింది నా భర్త సిద్ధార్థ్ వర్మ. ఆయన లేకపోతే ఈరోజు నేను ఈ ఆసుపత్రి ఉండేవాళ్ళమే కాదు. సత్యం ఎప్పటికైనా గెలుస్తుందన్న నమ్మకమే ఈరోజు మమ్మల్ని నిలబెట్టింది అని ఎంతో గర్వంగా చెప్పింది. రవి తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నందిని, సిద్ధార్థ్ ఇద్దరి పాదాల మీద పడి నమస్కరించింది. మీరు మా పాలిట దేవుళ్ళమ్మ. నా కొడుకు బతుకుతాడన్న ఆశ నాకు చాలు అని రోధించింది. నందిని ఆమెను ఆప్యాయంగా పైకి లేపి ఓదార్చింది. మరోవైపు హోంమంత్రి రుద్రప్రతాప్ బంగ్లాలో వాతావరణం శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తుంది. రుద్రప్రతాప్ టీవీ స్క్రీన్ ముందు నిలబడి ఆసుపత్రి దగ్గర జరుగుతున్న లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాడు. సిద్ధార్థ్ వర్మ ఆధారాలతో సహా కేశవ్ను పోలీసులకు పట్టించడం, ఆ హవాలా లావాదేవీలు బయటపడడం చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న టీవీ రిమోట్ జారి కింద పడింది. అయిపోయింది, నా రాజకీయ జీవితం ముగిసిపోయింది. ఆ సిద్ధార్థ్ వర్మను తక్కువ అంచనా వేశాను. వాడు నా ప్రతి కదలికను ముందే పసిగట్టి వలపన్నాడు. కేశవ్ గారు పోలీసుల ముందు నా పేరెత్తకుండా ఉండడు అని తనలో తాను గొనుక్కుంటూ కుర్చీలో కుప్పగొలిపాడు. సరిగ్గా అప్పుడే ఆయన ఫోన్ మోగింది. కాలర్ ఐడిలో ఢిల్లీ అధిష్టానం నెంబర్ కనిపించగానే ఆయన చేతులు వణికాయి. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల నుంచి పార్టీ సీనియర్ నేత గొంతు కఠినంగా వినిపించింది. రుద్రప్రతాప్, మీడియాలో వస్తున్న వార్తలు చూసావా? నీ కొడుకు విక్రమ్ డ్రగ్స్ కేసు నుంచి పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉంటే మేము సర్దుబాటు చేద్దామనుకున్నాం. కానీ నువ్వు ఏకంగా ఒక పేరున్న సేవా ఆసుపత్రిలో పేషెంట్ ప్రాణాలతో చెలగాటమాడే కుట్రకు నిధులు ఇచ్చావని పక్కా ఆధారాలు బయటకు వచ్చాయి. ఆ సిద్ధార్థ్ వర్మ డైరెక్ట్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఈ ఆధారాలు పంపాడు. ఇక నిన్ను కాపాడడం మా వల్ల కాదు. తక్షణమే నీ మంత్రి పదవికి రాజీనామా చేయి. పార్టీ నిన్ను సస్పెండ్ చేస్తుంది. సిబిఐ ఎంక్వైరీ రేపే మొదలవుతుంది అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ప్రతాప్ తన 2 చేతులతో తల పట్టుకుని ఏడ్చాడు. ఒక డాక్టర్ ఆత్మామానం మీద, ఒక నిరుపేద ప్రాణం మీద పగబట్టిన ఆయన అహంకారం ఈరోజు ఆయన జీవితాన్ని శాశ్వతంగా లంకించింది. అధికార బలం ఎప్పుడూ సత్యం, ధర్మం ముందు తలవంచక తప్పదని కాలం నిరూపించింది. అదే సమయంలో సెంట్రల్ జైల్లోని చీకటి గదిలో ఉన్న విక్రమ్ ఈ వార్తను టీవీలో చూశాడు. అతను ఎంతో తెలివిగా వేసిన పథకం కాస్త బెడిసి కొట్టడంతో అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. తను జైలు నుంచి వేసిన ప్లాన్ను కూడా సిద్ధార్థ్ ఇట్టే కనిపెట్టి చిత్తు చేశాడంటే సిద్ధార్థ్ వర్మను ఎదుర్కోవటం తన తండ్రి వల్ల కూడా కాలేదని విక్రమ్కి అర్థమైంది. తన అహంకారం, తన డబ్బు ఏది ఆ వర్మ ముందు పనిచేయలేదని, తన తండ్రి రాజకీయ జీవితం కూడా తన వల్లే నాశనమైందని అతను గ్రహించాడు. అతను నిస్సహాయంగా ఇనుప చువ్వను గట్టిగా పట్టుకుని తలదించుకున్నాడు. అతని ఆట శాశ్వతంగా ముగిసిపోయింది.
2 రోజులు గడిచాయి. సంజీవని హాస్పిటల్ ఐసీయూలో పల్స్ మానిటర్ శబ్దం నిలకడగా వినిపిస్తుంది. నందిని ప్రతి గంటకు వచ్చి రవి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తుంది. రోబోటిక్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాత మాన్యువల్గా చేసిన సర్జరీలో ఏ చిన్న నరానికి డ్యామేజ్ జరిగినా రవి జీవితాంతం కోమాలో ఉండిపోతారన్న భయం ఇంకా ఆమెను వెంటాడుతూనే ఉంది. ఆ రోజు ఉదయం నందిని రవి బెడ్ పక్కన నిలబడి అతని నాడి చెక్ చేస్తుంది. అకస్మాత్తుగా రవి చేతి వేళ్లలో చిన్న కదలిక కనిపించింది. నందిని కళ్ళు ఆశగా విచ్చుకున్నాయి. నెమ్మదిగా రవి కండ్రెప్పలు కదిలాయి. అతను మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. ఎదురుగా ఉన్న నందిని చూసి ఆక్సిజన్ మాస్క్ వెనక నుంచి చిన్నగా నవ్వడానికి ప్రయత్నించాడు. అమ్మా అని చాలా నీరసంగా పిలిచాడు. నందిని గుండెలో ఆనందం పొంగి పొర్లింది. పరుగున బయటకు వెళ్ళి రవి తల్లిని లోపలికి తీసుకువచ్చింది. కొడుకు కళ్ళు తెరిచి చూడగానే ఆ తల్లి పడిన సంతోషం, ఆమె కళ్ళల్లోంచి రాలిన ఆనంద బాష్పాలు ఈ ప్రపంచంలో ఏ సంపదకు సాటిరావు. నందిని వైద్య నిపుణత, ఆమె పట్టుదల సంపూర్ణంగా విజయవంతమయ్యాయి. ఆమె మాన్యువల్గా చేసిన ఆపరేషన్ 100% సక్సెస్ అయిందని మెడికల్ రిపోర్ట్స్ ధృవీకరించాయి. ఈ వార్త బయటకు రావడంతో సంజీవని ఆసుపత్రి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. నందిని ఒక సెలబ్రేట్ డాక్టర్గా మారిపోయింది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఆమె నడుపుతున్న ఆసుపత్రికి నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. రోబోటిక్ సిస్టమ్ సాఫ్ట్వేర్ను మళ్ళీ పూర్తి స్థాయిలో సెక్యూరిటీతో అప్డేట్ చేసి ఆసుపత్రి ఆధీనంలోకి తీసుకున్నారు. సంజీవని మెడికల్ యూనివర్సిటీ నిర్మాణానికి ఉన్న అన్ని ఆటంకాలు శాశ్వతంగా తొలగిపోయాయి. ఆ సాయంత్రం వర్మ మాన్షల్ విశాలమైన బాల్కాన్లో చల్లటి గాలి వేస్తుంది. ఆకాశంలో నక్షత్రాలు ఒకటికొటిగా మెరుస్తున్నాయి. సిద్ధార్థక్క నిలబడి దూరంగా కనిపిస్తున్న నగరపు దీపాలను చూస్తున్నాడు. అతని ముఖంలో ఒక పరిపూర్ణమైన ప్రశాంతత ఉంది. గడిచిన 6 నెలల తర్వాత ప్రయాణం ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఒక చీకటి రాత్రి డ్రగ్స్ మత్తులో తను చేసిన తప్పు తను ఒక మృగంగా మార్చింది. ఆ పాపభారం నుంచి, ఆ అపరాధ భావం నుంచి బయటపడడానికి అతను తన సర్వస్వాన్ని పణంగా పెట్టాడు. ఒక అదృశ్య రక్షకుడిగా తన ప్రేమను గెలిపించుకోవడానికి అతను చేసిన యుద్ధం ఈరోజు విజయవంతంగా ముగిసింది. అప్పుడే అతని వెనక నుంచి ఒక సున్నితమైన స్పర్శ అతని భుజాన్ని తాకింది. వెనక్కి తిరిగి చూసిన సిద్ధార్థ కళ్ళలో ఆరాధన వ్యక్తమైంది. లేత ఆకుపచ్చ రంగు పట్టుచీరలో, మెల్లో మంగళసూత్రంతో, నుదుటిన నిండుగా ఉన్న సింధూరంతో నందిని సాక్షాత్తు దేవతలా కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ఉన్న ప్రశాంతత అతని హృదయంలోని గాయాలన్నిటినీ పూర్తిగా మానిపేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు సిద్ధార్థ్? అలా ఒంటరిగా నిలబడి చూస్తున్నావు? నందిని అతని భుజం మీద తలవాల్చుకుంటూ అడిగింది. సిద్ధార్థ్ ఆమెను ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. నా జీవితంలోకి వచ్చిన ఈ వెలుగు గురించి ఆలోచిస్తున్న నందిని. ఒకప్పుడు ఈ నగరం నాకు కేవలం వ్యాపార సామ్రాజ్యం. కానీ ఇప్పుడు ఈ నగరంలోని ప్రతి పేదవాడి ఆశయమైన సంజీవని యూనివర్సిటీ నా ప్రాణం. నువ్వు నా జీవితంలోకి వచ్చి నన్ను ఒక మనిషిగా మార్చావు. నాలో ఉన్న రాక్షసుని చంపి నా అహంకారాన్ని ప్రేమతో గెలిచావు. నందిని నవ్వుతూ అతని కళ్ళలోకి చూసింది. ప్రేమకున్న శక్తి అదే సిద్ధార్థ్. మన ఇద్దరి ప్రయాణం ఆ వర్షపు రాత్రి ఒక భయానకరమైన పీడకల్లా మొదలైంది. నా ఆత్మాభిమానం కన్నీళ్లు పెట్టింది. నీ అపరాధ భావం నిన్ను వెంటాడింది. కానీ విధి మన కోసం రాసిన స్క్రిప్ట్ వేరు. మన మధ్యలో ఎన్నో అపార్థాలు, ఎన్నో కుట్రలు. అయినా సరే ఆ నిషేధ తరంగాలు మనల్ని ఒక తీరానికి చేర్చాయి. నువ్వు నా కోసం నీ తండ్రిని ఎదిరించి అన్ని వదులుకోవడానికి సిద్ధపడిన ఆ క్షణంలోనే నా గుండెలో నీకు శాశ్వత స్థానం ఏర్పడింది. సిద్ధార్థం ఎదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టాడు. అవును నందిని. భుజంగం, విక్రమ్, రుద్రప్రతాప్ వీరందరూ కేవలం మన బంధాన్ని మరింత దృఢంగా మార్చిన పరీక్షలు మాత్రమే. ఇప్పుడు మన ముందు ఎలాంటి చీకటి నీడలు లేవు. ఉన్నదల్లా కేవలం మన ప్రేమ, ఆ సంజీవని ఆశయం మాత్రమే. అంతలో కింద నుంచి విశ్వనాథ్ గారి గొంతు వినిపించింది. సిద్ధు, నందిని కిందకు రండి. కిరణ్ వచ్చాడు. యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ ఫైనల్ డిజైన్ తీసుకువచ్చాడు. మనమంతా కలిసి దాన్ని ఫైనలైజ్ చేద్దాం అనేంత ఉత్సాహంగా పిలుస్తున్నారు. ఒకప్పుడు ఈ కోడలు వద్దని
అహంకరించిన ఆయన ఇప్పుడు ఆమె ఆశయాన్ని తన భుజంపై వేసుకుని నడిపిస్తున్న తీరు చూసి నందిని మురిసిపోయింది. మామయ్య గారు ఎంత మారిపోయారు సిద్ధార్థం, మన కుటుంబం ఇప్పుడు పరిపూర్ణమైంది అని ఆనందంగా చెప్పింది. అదంతా నీ చల్లవే డాక్టర్ గారు, పద కిందికి వెళ్దాం, నాన్న మన కోసం ఎదురు చూస్తున్నారు అని సిద్ధార్థ ఆమె చేయి పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి బాల్కానీలోంచి కిందకు నడుస్తూ వెళ్తూ ఉంటే వారి నడకలో భవిష్యత్తు పట్ల ఒక అద్భుతమైన ఆశ, భరోసా కనిపిస్తున్నాయి. సమాజంలో ఎదురయ్యే కుట్రలను నిజాయితీతో ధైర్యంతో ఎదుర్కోవటం ఎలాగో నంది నిరూపించింది. తాను చేసిన తప్పును తెలుసుకుని దానికి పూర్తి బాధ్యత వహించి తన ప్రేమ కోసం అదృశ్య కవచంగా మారి నిలబడ్డం ఎలాగో సిద్ధార్థ్ నిరూపించాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. ప్రకృతిలో ఋతువులు మారినట్టే మనుషుల జీవితాల్లోనూ ఎన్నో మార్పులు వస్తాయి. కానీ అలుపెరగని పోరాటం, స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికి చెరగని ముద్రను వేస్తాయి. నందిని సిద్ధార్థ్ జీవితాల్లో గడిచిన ఈ 3 ఏళ్ల కాలం అలాంటి ఒక అద్భుతమైన అధ్యాయాన్ని లంకించింది. సంజీవని ఉస్తా ఆసుపత్రి ఒకప్పుడు ఎక్కడైతే ఒక చిన్న పాత భవనంలో ఉండేదో, సరిగ్గా అదే స్థలంలో దాని వెనక ఉన్న విశాలమైన భూమిలో ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఒక బృహత్తరమైన కట్టడం తలెత్తుకొని నిలబడింది. అదే సంజీవని మెడికల్ యూనివర్సిటీ అండ్ రీసెర్చ్ సెంటర్. ఆసియాలోని అతిపెద్ద ఉస్తా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా, వైద్య విద్యాలయంగా అది రూపుదిద్దుకుంది. వర్మ గ్రూప్స్ లాంటి కార్పొరేట్ సామ్రాజ్యం తోడుగా నిలబడ్డంతో డాక్టర్ రామచంద్రరావు గారి కన్నకల నేడు ఒక మహావృక్షంలా శాఖోపశాఖలుగా విస్తరించింది. ఆ రోజు ఆ యూనివర్సిటీ ప్రారంభోత్సవం. నగరమంతా పండగ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ ప్రాంగణం విద్యుత్ దీపాలతో, పూల తోరణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందరో జాతీయ స్థాయి వైద్య నిపుణులు, ప్రముఖులు ఆ వేడుకకు విచ్చేశారు. ఆ ప్రాంత రామాపురం బస్తీ ప్రజలు తమ ఆరాధ్య దైవమైన డాక్టరమ్మ సాధించిన ఈ ఘన విజయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అకౌంటెంట్ సుబ్బారావు గారు, పార్వతమ్మ ఆనందంతో ఉప్పొంగిపోతూ ఏర్పాట్లు చూసుకున్నారు. వేదిక మీద నందిని ఎంతో హుందాగా ముదురు ఎరుపు రంగు కంచిపట్టు చీరలో మెరిసిపోతుంది. ఆ ముఖంలో ఇప్పుడు ఒకప్పటి ఆందోళన లేదు. ఎన్నో తుఫాన్లను జయించిన ఒక సామాగ్నికి ఉండే ప్రశాంతత, గర్వం ఉన్నాయి. ఆ మొల్లో 7 ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. తన తండ్రి జ్ఞాపకార్థం ఆ బాబుకు రామని పేరు పెట్టుకున్నారు సిద్ధార్థ్, నందిని. విశ్వనాథం గారు వేదిక మీద ఉత్సాహంగా అటు ఇటు తిరుగుతూ మనవడు రామును ఎత్తుకొని ఆడిస్తున్నారు. ఒకప్పుడు తన హోదాకు సరిపోని మధ్యతరగతి డాక్టర్ అని నందిని అసహించుకున్న ఆయన ఇప్పుడు అదే కోడలు సాధించిన ఆ ఘనతను చూసి తన జన్మ ధన్యమైందని భావిస్తున్నారు. ఆ పసివాని నవ్వుల్లో తన వర్మ సామ్రాజ్యపు వారసుని చూసుకుంటూ ఆయన మురిసిపోతున్నారు. వేదిక మీద ప్రారంభోత్సవ కార్యక్రమం లాంఛనంగా మొదలైంది. ముఖ్యమంత్రి గారి యూనివర్సిటీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత నందిని మాట్లాడడానికి మైక్ ముందుకొచ్చింది. మైక్ పట్టుకోగానే ఆమె దృష్టి ముందు వరుసలో ఎంతో గర్వంగా కూర్చున్న సిద్ధార్థ్ మీద పడింది. సిద్ధార్థ్ కళ్ళల్లో నీ కళ నెరవేరింది నందిని, నువ్వు గెలిచావు అన్న సందేశం స్పష్టంగా కనిపిస్తుంది. నందిని గొంతు సవరించుకొని మాట్లాడడం ప్రారంభించింది. అందరికీ నమస్కారం. ఈరోజు నా తండ్రి డాక్టర్ రామచంద్రరావు గారి కన్న కళ నిజమైన రోజు. పేదవాడికి వైద్యం అనేది ఒక వ్యాపారం కాకూడదని, అదొక ప్రాథమిక హక్కు అని ఆయన నమ్మారు. ఆ నమ్మకమే ఈ సంజీవని ఆసుపత్రికి పునాది. కానీ ఒక ఆశయాన్ని నిలబెట్టుకోవడం పూల పాన్పు కాదు, అదొక అగ్ని పరీక్ష. హాల్లో ఉన్న వేలాది మంది నిశ్శబ్దంగా ఆ మాటలు వింటున్నారు. ఈ ఆసుపత్రిని నా ఆత్మమ్మాన్ని కాపాడుకునే క్రమంలో నేను ఎన్నో కుట్రలను, ద్రోహాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. భుజంగం లాంటి కార్పొరేట్ రాబందులు, అధికార మదంతో ఉన్న రాజకీయ నాయకులు ఈ సంజీవన్ని నాశనం చేయాలని చూశారు. ఒకానొక దశలో నేనంతా కోల్పోయానని, నా ఒంటరి పోరాటం ఓడిపోయిందని అనుకున్నాను. కానీ చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుక్కిరణమంతా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. నా జీవితంలో ఆ వెలుక్కిరణం నా భర్త సిద్ధార్థ్ వర్మ. నందిని మాటలకు హాల్లో చప్పట్లు మారుమోగాయి. సిద్ధార్థ్ కళ్ళు చెమర్చాయి. నా ఆశయానికి అడ్డుగా నిలబడిన ప్రతి శిలను ఆయన తన గుండెలకు అడ్డు పెట్టుకున్నారు. నా కంట్లో కన్నీరు రాకూడదని, నా ఆత్మాభిమానం గెలవాలని
ఆయన తన్ను తాను దహించుకున్నారు. ఆయన ప్రేమ అండలేకపోతే ఈరోజు సంజీవని యూనివర్సిటీ ఉండేదే కాదు, ఈ నందిని ఉండేదే కాదు. ఈ విజయం ఆయంది. ఈ యూనివర్సిటీ ద్వారా ఇకపై ఏ ఒక్క పేదవాడు డబ్బు లేక ప్రాణం కోల్పోకూడదని నేను మాట ఇస్తున్నాను. ఆ నందిని తన ప్రసంగాన్ని ముగించింది. ప్రజల హర్షధ్వానాలు మిన్నంటాయి. ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రి గారు స్వయంగా నందిని సిద్ధార్థను సత్కరించారు. ఆ రోజు రాత్రి వరకు ఆ వేడుక ఒక మహా ఉత్సవంలా సాగింది. రాత్రి 10 గంటల సమయం. యూనివర్సిటీ భవనం పైకప్పు మీద చల్లటి గాలి వేస్తుంది. నగరమంతా దీపాల కాంతులతో మెరిసిపోతుంది. కింద ప్రాంగణంలో యూనివర్సిటీ భవనం విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ చీకట్లో ఒక ఆధునిక దేవాలయంలా కనిపిస్తుంది. నందిని అక్కడ నిలబడి ఆ భవనాన్ని ఆరాధనగా చూస్తుంది. అప్పుడే వెనక నుంచి వచ్చిన సిద్ధార్థ్ ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా వెనక నుంచి హత్తుకున్నాడు. అతని గడ్డం ఆమె భుజం మీద ఆనించాడు. ఏం ఆలోచిస్తున్నావు డాక్టర్ గారు? నీ సామ్రాజ్యాన్ని చూసుకుని మురిసిపోతున్నావా అని ప్రేమగా అడిగాడు సిద్ధార్థ్. నందిని అతని చేతుల మీద తన చేతులు వేసి, నా సామ్రాజ్యాన్ని కాదు సిద్ధార్థ్, ఆ దేవుడు నాకిచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని చూసి మురిసిపోతున్నాను. ఆ చీకటి రాత్రి కుండపోత వర్షంలో మన పరిచయం ఒక పీడకల్లా మొదలైంది. ఒక మృగం చేతిలో నీ బలైపోయానని, నా జీవితం నాశనమైపోయిందని ఎంతగానో రోధించాను. కానీ అదే మృగం నా కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక దేవుళ్ళ నా పక్కన నిలబడుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. సిద్ధార్థ్ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. అతని కళ్ళల్లో అనంతమైన ప్రేమ ఉంది. గతాన్ని మర్చిపోనందుని ఆ చీకటి ఎప్పుడూ తొలగిపోయింది. నా పాపాలకు ప్రాయచిత్తం నీ ప్రేమే. నువ్వు నా జీవితంలోకి వచ్చాకే నాకు అసలైన బతుకంటే ఏంటో తెలిసింది. డబ్బు, అహంకారం, వ్యాపారం ఇవేవి మనిషికి ప్రశాంతతనివ్వవని నువ్వు నేర్పించావు. ఈరోజు మన బాబు రామ్ నవ్వుల్లో, ఈ ఆసుపత్రిలోని రోగుల కళ్ళల్లో నేను చూస్తున్న ఆనందమే నా జీవితానికి అసలైన సంపద. నందిని అతని బుగ్గ నిమురుతూ, భుజంగం, కేశవ్ లాంటి వాళ్ళు జైలు పాలయ్యారు. రుద్రప్రతాప్, విక్రమ్ లాంటి వాళ్ళ రాజకీయ అహంకారం మట్టిలో కలిసిపోయింది. మన ఎదురుగా ఇప్పుడు ఎలాంటి రాక్షసులు లేరు. ఉన్నదల్లా ఈ చల్లటి గాలి, మన స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే అని అతని వక్షస్థలంపై తలవాల్చింది. ఆకాశంలో నిండు చందమామ ప్రకాశిస్తుంది. పక్కనే ఉన్న గుళ్ళోంచి గంట చెప్పుడు సన్నగా వినిపిస్తుంది. ఒకప్పుడు వాళ్ళ మనసులో చెలరేగిన తుఫానులు, అలచల్లు ఇప్పుడు పూర్తిగా సద్దుమణిగాయి. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ఆత్మామానంతో నిలబడిన ఒక ఆదర్శ వనిత విజయం. తప్పుడు తెలుసుకుని ప్రేమతో పశ్చాత్తాపడి ఒక స్త్రీకి అదృశ్య కవచంగా, ఆ తర్వాత ఆదర్శ భర్తగా మారిన ఒక పురుషుడి ప్రవర్తన, ఈ రెండిటి కలయికే వారి జీవితం. ఆ వర్షపు చీకటి రాత్రి మొదలైన ఆ నిశ్శబ్ద తరంగాలు ఎన్నో ఆటుపోట్లను, సుడిగుండాలను దాటుకుని చివరికి ప్రేమ అనే ఒక ప్రశాంతమైన జీవనదిగా మారి అనంతమైన తీరాలకు చేరుకున్నాయి. ఆ తరంగాల నిశ్శబ్దంలో ఇప్పుడు వినిపిస్తున్నది కేవలం సంతోషపు రాగాలు, సకారమైన ఆశయాలు, విజయఘోష మాత్రమే. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.